జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళ పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీవారికి వైభవోత్సవాలను నిర్వహించుకునేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఉత్సవంలో భాగంగా భక్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నారాయణ తిరుమలలో వేంచేపు చేసి ఉండేటటువంటి సమయం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినం కావటం చేత అమ్మవారు తిరుమల నుండి రావింపబడి చిన్నజీర స్వామివారితో వారి శ్రీహస్తములతో ఈ ఆలయంలో ప్రతిష్ఠ గావింపబడినది మొదలుగా ఈ క్షేత్రం దినదినాభివృద్ధి కావింపడం జరుగుతుంది. అలాంటి వైభవమైనటువంటి కరుణామూర్తి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని శ్రీవారితో పాటుగా వేంచేపు చేసుకొని 10,000 మంది దంపతులతో 10,008 బంగారు పుష్పాలతో వేలాది మంది భక్తులతో విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవాన్ని జరుపుటకు ఫిబ్రవరి నెల 27వ తారీఖు శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల నుండి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. భక్తులందరూ భాగస్వామ్యం అయ్యేటందుకు వీలుగా ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుమును చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మన శ్రీవారిని మనమంతా కలిసి వైభవంగా స్తోత్రం గావించుకుందాం అనేటటువంటిదే ప్రధాన ఉద్దేశ్యం. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శ్రీవారి నారాయణ తిరుమలలో శ్రీవారి అవతార దిన సందర్భంగా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి పుష్కరిణి నిర్మించి సమర్పించుకోవటం, అలాగనే బంగారు వాకిలిని సమర్పించుకునేటటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 10,000 మంది దంపతులు అవసరమై ఉన్నందున మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీరు మీ పేర్లను 10 మంది ఒక బృందంగా నారాయణ తిరుమలలో నమోదు చేసుకొని కార్యక్రమంలో భాగస్వాములై శ్రీవారికి జరిగే వైభవమైనటువంటి ఉత్సవాల్లో స్వామిని సేవించి తరించండి. జై శ్రీమన్నారాయణ.